దేశంలో ఎన్ని ఫ్రంట్లు వచ్చినా రాబోయేది మోదీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. రామమందిర నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ తన వైఖరిని వెల్లడించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్న బీజేపీ నేత ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సిద్ధమవుతుందనే అంశాలపై మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్యూస్ రాష్ట్ర స్థాయివి, జిల్లా స్థాయివి ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఇష్యూస్ కూడా మనకి ముందరకు వస్తాయి. మన ముందరికి ఇక్కడ కేసీఆర్ గారిని చూసి ఓటేమని టీఆర్ఎస్ వాళ్ళు అడిగారు. వాళ్ళు పెన్షన్లు మాకు వినబడేది ఏంటంటే పెన్షన్లు 1000 రూపాయల పెన్షన్ ఒకటి, రైతు బంధు పథకం ఒకటి, ఇంకోటి షాదీ ముబారక్ ఒకటి. ఈ 3 బాగా పనిచేసిన వాళ్ళకి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. ఇప్పుడు అదే పెన్షన్లలో 800 రూపాయలు మోదీ గారు ఇచ్చినవి ఉన్నాయి. అదే షాదీ ముబారక్లో 50,000 రూపాయలు మోదీ గారు ఇచ్చినవి ఉన్నాయి. రైతు బంధు పథకం ద్వారా ఒక ఎకరానికి 8,000 రూపాయలు వీళ్ళు చేకూరిస్తే ఎంఎస్పి నూతన ఎంఎస్పి విధానం ప్రకారం ప్రతి వరి రైతుకి మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే సుమారు 12,000 నుంచి 18,000 వరకు ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఎంఎస్పి పెంచడం జరిగింది. కాబట్టి రైతు బంధు కంటే ఎక్కువ ఆదాయం దాంట్లో వస్తున్నది. ఇవన్నిటికీ కేసీఆర్ గారికి ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మోదీ గారికి దానికంటే ఇంకా ఈ పథకాలే కాదు, ఇంకా రెట్టింపు పథకాలు కూడా చాలా ఎక్కువ పథకాలు, ఉజ్వల యోజన అనండి, యువత కోసము మేక్ ఇన్ ఇండియా అనండి, స్కిల్ ఇండియా అనండి, ముద్రా లోన్స్ అనండి, ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసిండు. కాబట్టి కంఫర్టబుల్ విక్టరీ మోదీ గారు దేశంలో జయించి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతాం. రామ మందిరం మీద కూడా ఒక వివాదం నడుస్తుంది. 2000 ఎన్నికల్లోపే మందిరం నిర్మాణం జరగబోతుందా? అసలు ఏం జరగబోతుంది రామ మందిరం విషయంలో? మంచి ప్రశ్న బ్రదర్. ఇప్పుడు మొన్న 12% ముస్లింల కోసం రిజర్వేషన్ మీద మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హూ ఈజ్ సుప్రీం కోర్ట్ టు టెల్ మీ వాట్ సార్ట్ ఆఫ్ రిజర్వేషన్ షుడ్ బి దేర్ ఇన్ మై స్టేట్ అన్నాడు. సుప్రీం కోర్టు ఎవరు నాకు చెప్పడానికి, నా రాష్ట్రంలో నేను ఏ విధంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవాలా అని సుప్రీంకోర్టునే ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారు. నేను మీ ద్వారా మీడియా మిత్రులందరినీ అడుగుతా ఉన్నా, ఇవాళ రామ మందిరం ఇష్యూ కోర్టులో ఉన్నది, సుప్రీంకోర్టులో ఉన్నది. ముఖ్యమంత్రి గారిని అడగండి ఆయన అభిప్రాయం. 12% రిజర్వేషన్ మీద ఆయన అభిప్రాయం చెప్పిండు. సుప్రీంకోర్టు ఎవరండి నాకు చెప్పేదని. మరి రామ మందిరం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటారు మీ అందరి ద్వారా నేను అడగదలుచుకున్నా. ఇంకోటి, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 80% హిందువులు ఉన్న దేశం ఇది. నేనేమి రామ మందిరము జెరూసలంలో కట్టమంటలేను, మక్కా మదీనాలో కట్టమంటలేను. రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం ఇయ్యాలటి వరకు కట్టకుండా ఆపుతున్నారంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ పార్టీలు రక్తం మరుగుతలేదా అని నేను హిందూ సోదరులందరినీ అడుగుతా ఉన్నాను. 80% మంది మనం ఉన్నాము. అయోధ్యలో రామ జన్మభూమిలో మనం రామ మందిరం కట్టుకోలేకపోతే ఏడ కట్టుకుంటాం? రామ మందిర నిర్మాణంపై హిందూ సోదరులంతా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్తున్నారు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. కెమెరామెన్ రాజుతో బాలకుమార్, హెచ్ఎం టీవీ, నిజామాబాద్.